సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటమ్మా? సాధకుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం భక్తి. అది గురువు మీద. రెండవటి ఏమిటి అనంటే విశ్వాసం. ఎలా ఉంటుందంటే విశ్వాసం అంటే నా గురువుగారంటే భక్తి విశ్వాసమేనండి, కానీ వారు చెప్పింది కరెక్ట్ కాదనుకుంటానండి అంటారు. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి అనంటే, ఒక ఊరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన గురువుగా సుప్రసిద్ధుడు. అనేక మంది ఆయన చూడటానికి వచ్చారు. ఆయన ఏదో 3-4 రోజులు ఉపన్యాసాలు చెప్పారు. అందులో ఆయనకున్నటువంటి శక్తులు కూడా కొన్నిసార్లు చూపించడం జరిగింది. ఒకరోజు చివరి రోజు ఆయన ఆ ఊరి నుంచి బయలుదేరుతుండగా ఒక చదువురా అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి గురువుగారు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అలాగేలే నాయన, జాగ్రత్త, వెళ్ళిరా. కాదండి, నాకు మీరు శక్తులు ఇవ్వాలండి. నీకెలా వస్తాయి నాయన శక్తులు? మీరు అనుగ్రహిస్తే వస్తాయి అంటే, నాకు ఏదైనా మంత్రం చెప్పండి, నేను సాధన చేస్తాను. ఏం చెప్పాలి మంత్రం? అతడా పెద్ద చదువు ఉన్నటువంటి వాడు కాదు. నిజంగా నమ్మకం ఉందా? కేవలం ఇందాక నా చూసినటువంటి శక్తులు, అది చూసి వచ్చినటువంటి జనాలను చూసి తను కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నాడా అని ఆలోచించి, సరే నాయన, ఒక పని చెప్తాను, నేను ఒక మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని చేసుకో అన్నారు. అలాగేనండి అంటే, ఏమిటా మంత్రం? అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి చేసుకో అని వెళ్ళిపోయాడు ఆయన. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు పిలిచారు, ఆయన వచ్చాడు. ఇతడు వచ్చాడు మొదటి రోజు వచ్చి, గురువుగారు మీరు ఇచ్చిన మంత్రం సిద్ధించేసిందండి, ఇంకొక మంత్రం నాకు ఇవ్వండి అని అడిగాడు. ఓకే, ఏం సిద్ధించింది నీకు? నేనేం మంత్రం ఇచ్చాను, ఏం సిద్ధించింది? చుట్టూ శిష్యులు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన మంత్రం సిద్ధించిందండి అన్నారు. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి అనగానే నుంచున్నవాడు గాల్లో లేచి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి ఇక్కడికి అనగానే గాల్లో లేచి ఇక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అందులో ఏమైనా బీజాక్షరాలు ఉన్నాయా? దేవత పేరుందా? సిద్ధగురువు పేరుందా? ఏముంది? గురువు మాటే మంత్రం. మంత్రమూలం గురోర్వాక్యం అని ఏ వ్యక్తి అయితే నమ్ముతారో, ఏ వ్యక్తి అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గురు కృపను పొందగలుగుతారో, ఆ వ్యక్తి నిజమైనటువంటి సాధకుడుగా రాణించగలుగుతాడు. గురువు చూపించినటువంటి మార్గంలో సాధన చేయటం. అయితే ఇందులోనే ఒక చిక్కు వస్తుంది. నిజమైన గురువు దొరకటం ఎలా? నిజమైన గురువును ఆశ్రయించటం ఎలా? ఇవాళ చాలామంది స్వయం సిద్ధ గురువులుగా ప్రకాశిస్తున్నారు కదా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. చాలామంది వస్తుంటారు, యూట్యూబ్లో ఇది చూసామండి, ఇది చేయమని చెప్పారండి, యూట్యూబ్లో మొన్న ఎవరో చెప్పారండి, గుప్త నవరాత్రులు చేయకూడదని చెప్పారండి, చెయ్యొచ్చా అండి? కాన్ఫ్లిక్టింగ్గా ఉంది. ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మాలి అని అంటే, మొట్టమొదటిది ఏ వ్యక్తి అయినా సరే గురువు కావాలి అంటే ముందు శిష్యుడిగా శుశ్రూష చేసి ఉంటారు. గురు పరంపర అనేటువంటిది వస్తుంది. ఇది శంకర సంప్రదాయంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినటువంటి మాట. వారు ఇచ్చినటువంటి సన్యాస సంప్రదాయం, కలియుగంలో పునరుద్ధరించినటువంటి సన్యాస సంప్రదాయంలో కూడా గురు శిష్య సంప్రదాయానికే ప్రధానమైనటువంటి పాత్ర. అటు సిద్ధ సంప్రదాయం, సిద్ధాశ్రమ యోగుల సంప్రదాయంలో కూడా గురు శిష్య పరంపర. అది కాక కొంతమంది విషయంలో మాత్రం పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో గురువు దగ్గర ఎక్కువ శుశ్రూష చేయకుండానే సిద్ధి పొందటం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆ గురు పరంపర గురించి తెలుసుకొని, మనకి ఉన్నటువంటి వ్యక్తిని మనం గురువుగా భావించాలా లేదా అనంటే, ఆ వ్యక్తిని చూస్తే, ఆ వ్యక్తి మాటలు కూడా కాదు, ఆ వ్యక్తిని చూడంగానే మన మనసులోనే ఒక భావన ఏర్పడుతుంది. తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది ఈరోజు సమాజంలో ఒక ఇంటర్నెట్, ఫోన్ ఉంటే చాలు ఎవరేంటనేది తెలిసిపోతూ ఉన్నది. అది నిజమా కాదా అని కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని చేయగలిగితే, సద్గురువు పాదాలను ఆశ్రయించగలిగితే, ప్రధానమైనటువంటి గురు పరంపర, ఆ గురువు ఈ వ్యక్తికి గురువు అయ్యేటువంటి అధికారం, అర్హత ఉన్నాయి అని నిర్దేశించటం, ఇవి చూసుకొని ఈ నేపథ్యాలన్నీ గమనించి ఆ గురు పాదాలను పట్టుకుంటే చాలు, శిష్యుడు సాధకుడు అయిపోతాడు. సిద్ధి పొందారు అని ఎలా తెలుస్తుంది? సిద్ధి పొందారు అని తెలియటానికి 2-3 విధానాలు ఉన్నాయి. మామూలుగా సిద్ధి పొందటం అంటే, ఒకటి కార్యసిద్ధ, మంత్రసిద్ధ, యోగసిద్ధ. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. కార్యసిద్ధి అంటే ఒక పని అనుకున్నది జరగటం. దేవతలు ఏంటంటే పరోక్ష ప్రియావై దేవా, వాళ్ళు ప్రత్యక్షంగా సాక్షాత్కరించరు, పరోక్షంగా ఉండి కూడా మన పని చేసి పెడతారు. అంటే కార్యసిద్ధి. ఇప్పుడు కొన్ని మంత్రాలు కూడా మనకున్నాయి, కార్యసిద్ధి గణపతి, కార్యసిద్ధి హనుమాన్, ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధిని గనక ప్రసాదిస్తే, కార్యసిద్ధి జరిగితే దేవతానుగ్రహం ఉన్నది అనటానికి సూచన. అంటే ఒక పని కావాలి అని చెప్పి దేవతకు పూజ చేయటమో, పారాయణ చేయటమో, మంత్రం చేయటమో, హోమం చేయటమో చేసి ఆ పని గనక అయితే అది కార్యసిద్ధి కింద లెక్క.
అలా కాదు, మంత్రసిద్ధి అయిందా, యోగసిద్ధి అయిందా అని అంటే దేవతా సాక్షాత్కారం అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. అది కాక దేవతా కృప వల్ల ఏది అనుకుంటే అది జరగగలిగేటువంటి శక్తి రావటం, ఏది సాధించాలనుకున్నా దానికి మార్గం సుగమం అవ్వటం, ఇటువంటి కొన్ని అనుగ్రహ సూచనల ద్వారా మంత్రసిద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. అది కాక సిద్ధులైనటువంటి గురువులు, సిద్ధులైనటువంటి వ్యక్తులు వారు అంగీకరించి వారు అర్హతను అనుగ్రహించడం, ఇదిగో ఈ వ్యక్తికి సిద్ధి కలిగింది అని వారు చెప్పటం, ఇటువంటి మార్గాల ద్వారా మనం నిజమైన సిద్ధులను తెలుసుకోవచ్చు.